విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. బుధవారం విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నివాసం ఉంటున్న ప్రాంతం కూడా నీళ్లలో మునిగినందున అక్కడ ఉండలేని స్థితిలో కలెక్టరేట్లో ఉండి బాధితులకు సహాయం చేస్తున్నట్లుగా బిల్డప్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కనీసం ఇక్కడ ప్రజలు గత 4 రోజుల నుంచి వీళ్ళ కరెంటు లేదు, 4 రోజుల నుంచి వీళ్ళు నీళ్ళల్లోనే ఉన్నారు. వీళ్ళకి కనీసం డబ్బులు కథ దేవుడు ఎరుగు, తిండి కథ దేవుడు ఎరుగు, కనీసం నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఇవాళ నేను ఈ ఏరియాకి వస్తున్నాను అని చెప్పి ఇవాళ కాసేపటి కిందట కొద్దో గొప్ప అక్కడికి వచ్చి ఏదో ప్యాకెట్లు ఇచ్చారట. నేను అడిగా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా రాత్రికి ఎక్కడ పడుకుంటున్నారమ్మా అని చెప్పి ఒకరో ఇద్దరో అన్నారు. మిగిలిన వాళ్ళకైతే అక్కడ రిలీఫ్ క్యాంపు గురించి ప్రస్తావనే లేదు. అసలు రిలీఫ్ క్యాంపులు లేవు, రోడ్ల మీద పడుకుంటున్నారు ప్రజలు, కరెంటు లేదు, నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా గత్యంతరం లేని నీళ్లు కూడా దక్కని పరిస్థితి. ఇది ఈ ప్రభుత్వంలో శనివారము, ఆదివారము, సోమవారము, మంగళవారము, ఈరోజు బుధవారం, ఈరోజు 5వ రోజు ఇదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా మేనేజ్మెంట్ చేసిన పరిస్థితులు గతంలో ఎక్కడైనా జరిగాయా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఇంతటి దారుణంగా ఎప్పుడూ కూడా మేనేజ్మెంట్ చేసే పరిస్థితులు ఎప్పుడు జరగల. మా హయాంలో జరిగాయి, మా హయాంలో కూడా వరదలు వచ్చాయి. ఈ మాదిరిగా 30 సెంటీమీటర్లు, విజయవాడలో 32 సెంటీమీటర్ల వర్షం పడింది. వర్షాలు, వరదలు సమాచారం ఉన్నా కూడా చంద్రబాబు ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఎక్కడా రిలీఫ్ కేంద్రాలు కనిపించడం లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో గోదావరికి వరదలొస్తే పెద్ద ఎత్తున ఆదుకునేవారమని అన్నారు. ముందస్తు చర్యలు తీసుకుని నష్టం జరగకుండా అడ్డుకున్నామని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే, కూటమి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా వ్యవహరించి ఉంటే విజయవాడ విపత్తుకు గురయ్యేది కాదని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా అట్టర్ ఫ్లాప్ అని అన్నారు. వరదల్లో చనిపోయిన వారికి 25 లక్షల పరిహారం అందించాలని, ప్రతి ఇంటికి 50,000 ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 3 రోజుల్లో 32 సెంటీమీటర్ల వర్షపాతం చాలా సందర్భాలలో నమోదయ్యాయి. కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి దారుణ పరిస్థితి జరగలేదు. కారణం ఏమిటి అని అంటే, ఇది టోటల్గా గవర్నమెంట్ అన్నది తాను చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల జరిగిన అఘాయిత్యం. 28వ తారీఖునే అలర్ట్ వచ్చింది, అంటే బుధవారమే మీకు అలర్ట్ వచ్చింది తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి. 28వ తారీఖున బుధవారం రోజున తుఫాన్ రాబోతా ఉంది. శుక్రవారం సాయంత్రానికల్లా ముమ్మరమైన వర్షాలు పడతాయి, శుక్రవారము, శనివారము ముమ్మరమైన వర్షాలు ఉంటాయి అని చెప్పి అలర్ట్ వచ్చిన నేపథ్యంలో తుఫాన్ రాబోతా ఉంది, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కురబోతా ఉంది అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాను చేయాల్సిన పని ఏమిటి? తాను వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని, హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని, వీళ్ళందరినీ పిలుచుకొని ఒక రివ్యూ కార్యక్రమం కనుక చేసి ఉంటే, ఇరిగేషన్ సెక్రటరీ వెళ్ళి ఈ తుఫాను ఈ వైపున వస్తూ ఉన్న నేపథ్యంలో డ్యాములలో ఏ మేరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంది, పైచిలుకు నుంచి తుఫాన్ రాబోతా ఉంది, ఇక్కడ తుఫాన్ రాబోతా ఉంది, పైనుంచి మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి. ఆ నీళ్లు రాబోతా ఉన్న పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే, మరోవైపున ఇక్కడ బీభత్సమైన వర్షాలు కూడా కురవబోతా ఉన్నాయి అన్న పరిస్థితులు ఇటువైపున ఉంటే, ఇరిగేషన్ డ్యాములలో శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, పులిచింతలు కానీ, ఈ 3 డ్యాములలో కనీసం 75 టీఎంసీలు, ఒక్కొక్క డ్యామ్లో కనీసం 25 టీఎంసీలు అన్నా కూడా కనీసం తగ్గించి కిందికి వదిలేసి ఉంటే, మొత్తంగా కనీసం 70-75 టీఎంసీల కనీసం కెపాసిటీ మేరకు నీళ్లు కిందికి వదిలేసి ఉంటే, బుధవారం నుంచే వదిలేసి ఉంటే, ఆ ఫ్లడ్ కుషన్ అన్నది కన్నా ఆ డ్యాములలో పెట్టుకొని ఉంటే, పైనుంచి వచ్చే తుంగభద్ర నుంచి, పైనుంచి తెలంగాణ నుంచి కూడా మూసీ రివర్ ద్వారా వచ్చే పులిచింతల దాకా వచ్చే కృష్ణా నది అంతా కూడా పైనే ఫ్లడ్ కుషన్ ఉండడం వల్ల ఆపి ఉండవచ్చు.